ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వీళ్ళే ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు కాబోయే రాసుల వారు. 2025 నుండి 2050 వరకు వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కోటీశ్వరులు అవుతారు. ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరాల వరకు వీళ్ళే ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసుల వారు. వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. శనిదేవుని ఆశీర్వాదాలతో జ్యోతిష్య చక్రంలో కొన్ని రాసుల జాతకాలు అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు. సాక్షాత్తు శని భగవానుడు ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాసుల జాతకాలకు శనిదేవుడు కృప వలన 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయముగా చెప్పబడుతుంది వీరికి. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు. దీనికి కారణంగా ఈ రాసుల వారి జీవితము అనేది పూర్తిగా మారిపోబోతుంది. వీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు? ఈ శనిదేవుని కృపా కటాక్షాలకు ఈ 2025 నుండి 2050 సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది? ఈ విషయాలన్నిటిని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేటటువంటి ఇది అన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050 సంవత్సరాల వరకు ఈ రాసుల జాతకం వెలిగిపోబోతుంది. వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు. వీరికి ఇక పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోబోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ శనిదేవుడు. ఇక ఈ శనిదేవుడు సూర్యుని పుత్రుడు. న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తారు. అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. అలాగే కర్మఫల ప్రదాత అని ఈయన పిలుస్తూ ఉంటారు. ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఏలనాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్ట శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని, కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు. కానీ కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అదే విధముగా వేరే వాళ్లకు కష్టాలను కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు. వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు. అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాసుల వారిలోని కొన్ని రాసుల జాతకాలు అద్భుతంగా కలగబోతున్నాయి. దీని కారణంగా ఈ రాశి జాతకాలకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరాల వరకు ఉండే సమయం ఎంతో యోగితంగా, అద్భుతమైనటువంటి సమయంగా ఉండబోతుంది. ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుని విశేషమైనటువంటి కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖం పూర్తిగా తొలగిపోబోతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశుల్లో మొదటిది కన్యరాశి. అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశుల్లో మొట్టమొదటి కన్యరాశి. కన్యరాశి జాతకులు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరాల్లో ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకరకాల లాభాలు, అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీకు కొత్త కొత్త పనులు ప్రారంభించాలి అని
కలలను కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాల్ని పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఇక ఉద్యోగాలకు వారి యొక్క కార్యక్రమాల్లో మంచి వాతావరణం అనేది ఉంటుంది. ఈ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని ఆ పై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు. జీతాలు కూడా పెరుగుతాయి. కన్యరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానం కలుగుతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో తప్పకుండా విజయం చేకూరుతుంది. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యరాశి వారికి 2025 నుండి 2050 సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందనే చెప్పవచ్చు. ఇక రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి శని భగవానుని యొక్క విశిష్టమైన కృప కటాక్షాలను 2025 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యక్రమంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథానాయకులకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాలను పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావం చూపబోతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయాణాలు చేస్తూ ఉన్నారో కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరాల వరకు ఎంతో అదృష్టమైనటువంటి భాగ్యవంతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక మూడవది వచ్చేసి తులారాశి. తులారాశి జాతకాలకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరాల వరకు విశేషమైనటువంటి కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత వీరు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషమైన శుభవార్తలు వింటారు. అదే విధముగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్లు పొందుతూ ఉంటారు. మీ జీవితాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం అనేది కలుగుతుంది. ఆఫీస్లో మీ పనులు సమయానికి పూర్తవుతాయి. తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ యొక్క అదృష్టం అనేది తలుపులు తెరుచుకోబోతున్నాయి. 2025 నుండి 2051 సంవత్సరాల వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక లాభాలు అనేవి పెరుగుతాయి. మీ ఆదాయ వనరులు మరింత బలపడతాయి. తద్వారా మీ లాభం అనేది పెరుగుతుంది. మీ యొక్క ఆరోగ్య విషయంలో మెరుగుదలను చూస్తారు. ఇక నాలుగవది వచ్చేసి కుంభరాశి. కుంభరాశి జాతకాలకు శనిదేవుడు అపారమైన కృపా కటాక్షాలను ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయాయో అవి అన్నీ కూడా పనులు సక్రమంగా పూర్తవుతాయి. అలాగే ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఉద్యోగాలకు ఈ సమయంలో మీరు చేసే కార్యక్రమాల్లో ఉద్యోగులు మీకు సహకరిస్తారు. అదే విధముగా పై అధికారులు మీ పనితీరును చూసి మెచ్చుకొని మీకు ప్రమోషన్లు ఇస్తారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణంలో మీ ఇంట్లో ఉంటుంది. కుంభరాశి వారి యొక్క జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 2025 నుండి 2050 సంవత్సరాన్నిలో ఉన్న సమయాన్ని అసలు మీరు వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మాత్రం మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. 2025 నుండి 2050 సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందాలని మేము కోరుకుంటున్నాము. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాశి జాతకులు జీవితం అనేది దేదీప్యమానంగా వెలగబోతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో 12 రాసుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి జాతకాలు ఒక సమయము అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మీరు పట్టించుకుంటే కనుక ఆ సమయం మీరు మీ జాతకాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేర్చుతాయి. అయితే కొన్ని రాశులు, ముఖ్యంగా ఈ 3 రాశుల జాతకాలకు రేపటి నుండి ఎంతో అద్భుతమైనటువంటి మంచి కాలం వచ్చేసింది. ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చేసేటటువంటి సమయం వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకునేటటువంటి ఈ 3 రాశుల వారికి శుభ సమయం వచ్చేసింది అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు. అలాగే వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది. ఈ రాశుల వారికి 10 మందికి సహాయం చేసే విధంగా అదృష్టం అనేది కలగబోతుంది. ఇక ఆ రాశి జాతకులు ఎవరు? వీరికి రేపటి నుండి 2035 సంవత్సరం వరకు పట్టేటటువంటి అద్భుతమైన మహర్దశ ఏమిటి? అటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అయితే జ్యోతిష్య చక్రంలో ఆ 3 రాశుల వారు ఎవరు? రేపటి నుండి 2035 సంవత్సరం వరకు ఎన్నో కోట్లకు పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైనటువంటి మహర్దశ పట్టబోయే రాశుల వారు ఎవరు? వారికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశుల వారు ఈ సమయాన్ని వృధా చేయకుండా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. అయితే రాబోయే కాలం వీరికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరాల వరకు దాదాపుగా 10 సంవత్సరాల పాటుగా ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరుగుతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగులను చూడబోతున్నారు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేనివారు కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించుకోవడం వంటి తరుణం అనేది వచ్చేసింది. ఆ సమయం కూడా ఇదే అనే చెప్పవచ్చు. ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి అవసరం. అయితే మీకు వచ్చే ఆదాయంలో లేని వారికి కొంత దానం చేయండి. చేయడం వలన మరింత మంచి ఫలితాలు ఆ భగవంతుడు మీకు తప్పకుండా ప్రార్థిస్తాడు. మీరు చేసేటటువంటి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు. అలాగే మీరు చేసేటటువంటి పాపకర్మల మీదే మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఈ 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరం లోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు. అంటే అంత ధనాదాయాన్ని మీరు పొందుతున్నారన్నమాట. ఇలా ధనాన్ని పొందేటటువంటి ఈ 3 రాశుల్లో మొదటి రాశి తులారాశి. రాశి చక్రంలో 7వ స్థానం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రానికి దేదీప్యమానంగా వెలగబోయేటటువంటి నక్షత్రం. అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలోనే జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో
ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. అలాగే 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు ఈ తులారాశి వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సాయం అనేది చేయడానికి ముందు వరుసలో ఉండారు. ఈ రాశివారు వీలైనప్పుడల్లా శివుణ్ణి దర్శించుకోవడం, శివాలయానికి వెళ్ళడం లాంటివి తులారాశివారు చేయడం వల్ల సకల యోగాలు తప్పక పొందుతారు. తప్పకుండా 2035 సంవత్సరంలోపు తులారాశి వారిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులకు అధిపతులు కాబోతున్నారు. కాబట్టి వీరు ఎంత సంపాదించినా కూడా గర్వం మాత్రం పడకండి. ఎందుకంటే అలా కనిపించడం వలన మీ పతనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే గనుక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండక వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్న వారికి సాయం చేయండి. అదే విధముగా నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే సహాయం కోసం మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా వారికి సహాయం చేస్తూ ఉండాలి. ఇది మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సహజంగా తులారాశి వారి యొక్క జాతకాలు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా వీరు ఒకరి దగ్గర నుండి ఏమీ ఆశించరు. అందరికన్నా నేను ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి. ఇక రెండో రాశి వచ్చేసి సింహరాశి. ఈ సింహరాశి రాశి చక్రంలో 5వ స్థానం. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశి వారికి చెందుతారు. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఈ సింహరాశి రాశుల అన్నిటిలో కూడా రారాజు. ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా సాధించాలనే సత్తా సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటాయి. అలాగే సింహరాశి జాతకులు ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది. వారి యొక్క గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలా చేసేటటువంటి శక్తి, సామర్థ్యం, సత్తా ఈ రాశి వారి యొక్క సొంతమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారు పుట్టినిల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధనలాభాలు, వస్తు వాహనాలు, ధనకనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు. సింహరాశి వారు ఎలాగైతే తన వాళ్ళని ఎవరైనా ఏదైనా చేస్తే గనుక తన పంజా విసిరి దాడి చేస్తుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ కూడా పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనలో ఉంటారు. కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే కనుక అందరికన్నా ఎంతో మంచివారు. అలాగే ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనసును కలిగి ఉంటారు. వీరు ధర్మాన్ని కాపాడగలిగితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్నా, అందరితో మాట్లాడినా, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు. ఈ 2025 నుండి 2030 సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేవి కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది. అలాగే మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు. రాబోయే రోజులన్నీ కూడా మీవే అన్నీ కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని, ఆదిత్య వృత్తాన్ని చదువుతూ ఉంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా సకలంగా మీకు ఖచ్చితంగా విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. సమాజంలో మీకు పలుకుబడి అనేది పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఇక మిగిలిన రాశి వృషభ రాశి. వృషభ రాశి రాశి చక్రంలో ధనస్థానమైనటువంటి 2వ స్థానం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది. ఈ రాశిలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు మరియు విద్యావంతులు అనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణం అనే చెప్పుకోవచ్చు.
2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటినంతని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి వృషభ రాశి వారు ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. మీకు అందిన దానిలో కొంతవరకు 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటటువంటి రోజులు అన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు. ఇక నూతన సంవత్సరం 2025 నుండి 2035 సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరే అధిరోహించబోతున్నారు. చూశారు కదా, రాశి చక్రంలోని 3 రాశి చక్రాలు. ఈ నూతన సంవత్సరం 2025 నుండి రాబోయే 2035 సంవత్సరాల లోపు మేము చెప్పిన ఈ 3 రాశుల వారు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించుకోబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.